ఈరోజు మనం చాప్టర్ 1 రియల్ నెంబర్స్ క్లాస్ 10 సిబిఎస్ఈ సిలబస్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఈ చాప్టర్ని నేను 20 minutes లోపల మీకు మొత్తం చాప్టరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆశ్చర్యం వేయచ్చు, 20 minutesలో ఎలా కవర్ అవుతుంది ఈ చాప్టర్ మొత్తం, అర్థమవుతుందా లేదా అని మీరే చూస్తారు. ఓకే, 20 minutesలో మీరు క్లియర్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్స్ మొత్తం నేర్చుకుంటారు. వాట్ ఈస్ రియల్ నెంబర్స్ అనేది కూడా నేర్చుకుంటాం. ఓకే, సో దీంతోపాటు మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ నేర్చుకుంటాము. కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటారో కూడా మనం నేర్చుకుందాం. ఓకే, సో దాంట్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఫైనల్లీ ఇర్రేషనల్ నెంబర్ ప్రూఫ్స్ ఉంటాయి కదా, √2 ఇర్రేషనల్ నెంబర్ని ప్రూవ్ చేయడము, ఇలాంటివి కూడా మనం ఈ చాప్టర్లో కవర్ చేస్తాం. ఓకే, మనం చాప్టర్లోకి వెళ్ళే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే కౌంటింగ్ నెంబర్స్ అనమాట. అంటే ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయ్యి మనం ఫింగర్స్ తోటి కానీ ఫిజికల్గా కానీ కౌంట్ చేసే నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఆ నెంబర్స్ ఏమేమి వస్తాయంటే 1, 2, 3, 4, 5 అనే ఉంటాయి కదా, ఈ నెంబర్స్ అనేది న్యాచురల్ నెంబర్స్ అంటారు అనమాట. వీటిలో మనకి ఫ్రాక్షన్స్ లాంటి నెంబర్స్ ఏమీ రావు. దీన్ని ఎన్ఎన్ఏ లెటర్ తోటి డినోట్ చేస్తారు. ఓకే, సో ఈ న్యాచురల్ నెంబర్స్కి మనం కానీ 0 కానీ యాడ్ చేసినట్లయితే వాటిని హోల్ నెంబర్స్ అంటారు అనమాట. అంటే హోల్ నెంబర్స్ అంటే ఫుల్లీ న్యాచురల్ నెంబర్స్ ప్లస్ 0 నెంబర్స్ అనమాట. ఓకే, సో ఇక ఇంటీజర్స్ అంటే ఏం చేద్దాం. ఇంటీజర్స్ అంటే ఏంటంటే ఈ 0 పాజిటివ్ నెంబర్స్తో పాటు మనం నెగిటివ్ నెంబర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాం అనమాట. ఓకే, సో 0 నుంచి పాజిటివ్ నెంబర్స్ అన్నీ ఉంటాయి అండ్ నెగిటివ్ నెంబర్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఫ్రాక్షన్స్ లాంటి నెంబర్స్ ఉండవు. ఓకే, వీటిని ఇంటీజర్స్ అనేది జెడ్ అనే లెటర్ తోటి డినోట్ చేస్తారు. రేషనల్ నెంబర్స్ని క్యూ అనే లెటర్ తోటి డినోట్ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో నేను కొంచెం సేపు తర్వాత చెప్తాను మీకు. ఓకే, సో రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏవైనటువంటి నెంబర్ని మనం P/Q ఫార్మాట్లో రాయగలుగుతాము, ఆ నెంబర్స్ అన్నింటిని మనం రేషనల్ నెంబర్స్ అంటారు. ఇక్కడ P/Q అనేవి ఇంటీజర్స్ అనమాట. ఓకే, ఇంటీజర్స్ అంటే జెడ్ తెలుసు కదా, నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ అండ్ 0 అనమాట. సో ఇక్కడ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో P/Q ఫార్ములాలో రాయడం అంటే ఏంటి, 2/3 నెంబర్, 5/7, 11/9 ఇట్లాగా ఫ్రాక్షన్ నెంబర్స్ అన్నింటిని మనము రేషనల్ నెంబర్స్ అంటాము. ఇప్పుడు మీకు డౌట్ రాయొచ్చు, 15 అనేది రేషనల్ నెంబరా కదా, ఇది కూడా నేషనల్ నెంబర్. ఓకే, సో ఏది డినామినేటర్లో లేదంటే మనం 1గా రాసుకోవచ్చు కదా. సో 15/1 ఇది కూడా P/Q ఫార్మాట్లో ఉంది కాబట్టి రేషనల్ నెంబర్స్ అనమాట. అంటే రేషనల్ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అన్ని నెంబర్స్ని కలిపి దాంతోపాటు ఫ్రాక్షనల్ నెంబర్స్ కూడా కలిపి రేషనల్ నెంబర్స్ అంటారు. సో దీన్ని క్యూతో ఎందుకు అంటే ఈ రెండు నెంబర్ని ఇంకో నెంబర్తో డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి కోషియంట్ అనేటటువంటి వస్తుంది కాబట్టి దీన్ని క్యూతో డినోట్ చేస్తారనమాట. ఓకే, ఇక ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. నేను ఒకప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో నేను 1 సైడ్ తీసుకున్నాను అనుకోండి, హైపోటెన్యూస్ ఏమవుతుంది, పైథాగరస్ థియరమ్ పడితే √2 అవుతుంది కదా. సో √2ని మన క్యాలిక్యులేటర్ కూడా చూస్తే ఏమొస్తుంది తెలుసా, 1.414213 ఇలా వస్తూనే ఉంటుంది అనమాట నెంబరు. ఇది ఎప్పటికీ ఎండ్ కాదు. ఏవైతే నెంబర్స్ని మనం P/Q ఫార్మాట్లో రాయలేమో వాటి యొక్క డెసిమల్ వాల్యూస్ ఎప్పటికీ ఎండ్ కావో వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. క్లియర్గా ఉన్నాయా? సో ఇట్లాంటి టెర్మినేట్ కాకుండా ఉన్నటువంటి నెంబర్స్ని ప్లస్ రిపీట్ కూడా కాకుండా ఉన్న నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఓకే, అంటే వీటిని ఎప్పటికీ P/Q ఫార్మాట్లో రాయలేము, రైట్? సో ఇప్పుడు నీకు ఒక నెంబర్ ఇస్తాను, ఇక్కడ చూడండి, ఇది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా చెప్పండి. సో ఇక్కడ చూస్తే మీరు నెంబరు ఇక్కడ వద్ద చూడండి, ఇదే నెంబర్ మళ్ళీ రిపీట్ అవుతుంది చూడండి, 142857 అనే నెంబరు రిపీట్ అవుతూ ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ కాదు, రేషనల్ నెంబర్ అనమాట. ఇట్లా రిపీట్ కాకుండా ఉన్న వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. రిపీట్ అయితే నెంబరు దాన్ని రేషనల్ నెంబర్స్ అంటారు. సో ఇది మనం ఏ నెంబరో చూసుకున్నట్లయితే యాక్చువల్గా 22/7 అనమాట. సో ఎన్నికో మనం P/Q ఫార్మాట్లో రాసాం కాబట్టి ఇది రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ కాదు. ఓకే, సో ఇర్రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్స్ √2, √3, √5, π, e ఎక్సెట్రా నెంబర్స్ అనమాట. దీన్ని Q' తోటి డినోట్ చేస్తారు. అంటే రేషనల్ నెంబర్స్ కానీ అన్నిటి రేషనల్ నెంబర్స్ అంటారు అనమాట రియల్ నెంబర్స్లో. ఓకే, సో ఇక్కడ R అనేటువంటిది రియల్ నెంబర్స్ అంటారు. సో ఓకే, మొత్తం రియల్ నెంబర్స్లో నుంచి మనం రేషనల్ నెంబర్స్ని తీసేస్తే మనకి ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి. అంటే రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే మొత్తం ఇర్రేషనల్ నెంబర్స్ ప్లస్ రేషనల్ నెంబర్స్ కలిపి మనం రియల్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ గురించి నేర్చుకుందాం. ఓకే, దీన్ని నేర్చుకునే ముందు మనం ఒక 3 టర్మ్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, అదేంటంటే ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఫ్రాక్షన్స్ అంటే కంప్లీట్లీ డివిజిబుల్ నెంబర్స్ని ఫ్రాక్షన్స్ అంటారు అనమాట. సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఓకే, సో 12 అనే నెంబర్ ఉందనుకోండి, 12 అనే నెంబర్ ఏ యొక్క టేబుల్లో వస్తుంది, దేంతో డివిజిబుల్ అవుతుంది చూడండి. 1 దాంతో డివిజిబుల్ అవుతుంది. అంటే 1 × 12 చేసుకుంటే 12. ఓకే, సో ఇంకా దేంతో డివిజిబుల్ అవుతుంది,
2తో డివిజిబుల్ అవుతుంది. 2 into 6 వేస్తే 12 వస్తుంది. ఓకే, 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. 3 into 4 వేస్తే 12 వస్తుంది. రైట్. సో 4తో కూడా డివిజిబుల్ అవుతుంది. 4 into 3 వేస్తే 12 వస్తుంది. ఓకే, ఇంకా దేంతో డివిజిబుల్ అవుతుంది? 6 into 2 వేస్తే 12 వస్తుంది. సో ఇప్పుడు 12 అనే నెంబర్స్కి ఫ్యాక్టర్స్ అంటే ఏమి వస్తాయంటే చూడండి, 1 అనేది ఒక ఫ్యాక్టర్, 2 అనేది ఒక ఫ్యాక్టర్, 3 అనేది ఒక ఫ్యాక్టర్, 4 అనేది ఒక ఫ్యాక్టర్, 6 అనేది ఒక ఫ్యాక్టర్, 12 అనేది కూడా ఒక ఫ్యాక్టర్. అంటే 12 1s are 12 కూడా వేసుకోవచ్చు కదా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట 12 అనే నెంబర్స్కి. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. ప్రైమ్ నెంబర్ అంటే ఏదైనా ఒక నెంబర్కి ఆ నెంబరు ఒకటి మాత్రం ఫ్యాక్టర్స్గా ఉంటే ఆ నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి 5 నెంబర్ చూసాం అనుకో, 1 into 5 5, 5 into 1 5. సో ఈ 1,5 అనేది అట్లీస్ట్ ప్రతి ఒక్కదానికి ఫ్యాక్టర్స్గా ఉంటాయి. అంటే ఒకటో నెంబరు అదే నెంబర్ అనేవి అన్ని ఫ్యాక్టర్స్గా ఉంటాయి. సో ఇట్లాగా ఈ 2 నెంబర్స్ కాకుండా ఇంకే నెంబర్స్ కూడా అది ఫ్యాక్టర్స్గా లేకపోతే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే, సో ఇక ఫైనల్గా కంపోజిట్ నెంబర్ అంటే ఏంటంటే, సో ఆ నెంబరు ఒకటి కాకుండా ఇంకేదైనా ఒక్క ఫ్యాక్టర్ ఎక్స్ట్రాగా కూడా ఉన్నా కూడా వాటిని కంపోజిట్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను 12 అనే నెంబర్ ఇస్తున్నాను యాస్టీస్గా. ఓకే, సో దీని ఫ్యాక్టర్స్ ఏంటి? ఇందాకనే రాస్తున్నాను కదా, 1 2 3 4 6 12 ఇవన్నీ ఫ్యాక్టర్స్ కదా. సో 1 12 అనేవి కాకుండా ఇంక ఏదైనా ఒక్క ఫ్యాక్టర్ ఉన్నా కూడా, దీనికి 4 ఉన్నాయి, అలా లేకపోయినా ఒక్కటి ఎక్స్ట్రా ఉన్నా కూడా దాన్ని మనం కంపోజిట్ నెంబర్ అంటాం. ఇప్పుడు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్క కంపోజిట్ నెంబర్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవచ్చు అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 అనేది కంపోజిట్ నెంబర్ అన్నాను కదా మీ ముందే. ఓకే, సో 12 అనేది కంపోజిట్ నెంబర్ని ఎలా రాసుకోవచ్చు? 3 into 2 into 2గా రాసుకోవచ్చా? అంటే ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబరు, 2 అనేది ప్రైమ్ నెంబరు, 6 అనేది ప్రైమ్ నెంబరు. ప్రతి ఒక్క కంపోజిట్ నెంబర్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవచ్చు అని చెప్పింది. దీంతోపాటు ఇంకేమని చెప్పిందంటే, ఇవన్నీ యూనిక్గా ఉంటాయి అనమాట. ఈ కాంబినేషన్ తప్ప ఇంకో కాంబినేషన్ రాయలేము. సో 12కి మనం ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవాలనుకుంటే ఓన్లీ 3 into 2 into 2గానే రాసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా వేరే ప్రైమ్ నెంబర్ కాంబినేషన్స్తో రాయలేము అనమాట. అంటే ఇవి యూనిక్గా ఉంటుంది అనమాట. ఈ కాంబినేషన్ ఎప్పుడు యూనిక్గా ఉంటుంది. సో ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్ అనమాట. ఎట్లయినా రాసుకోవచ్చు ఆర్డర్. అట్లా అంటే 3 into 2 into 2 అయినా రాసుకోవచ్చు, 2 into 2 into 3 అయినా రాసుకోవచ్చు. సో ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్ అనమాట. దీన్ని ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటారు. ఓకే, సో వీటిని ఉపయోగించి మనము ప్రతి ఒక్క నెంబర్ని ఎలాగ ప్రైమ్ నెంబర్ ప్రోడక్ట్స్గా రాసుకుంటామో మనకు ఇంకా చూద్దాం. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే 3 నెంబర్స్ తీసుకున్నాను. ఇక్కడ 3 నెంబర్స్ నేను ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్కి స్ప్లిట్ చేస్తాను చూడండి. ఓకే, సో ఫస్ట్ 156 తీసుకుంటున్నాను. సో లాస్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది 2తో డివైడబుల్ అవుతుంది. సో మనం 2 into 78గా రాసుకోవచ్చు. అలానే 78ని ఎండ్ నెంబరు ఈవెన్ నెంబర్ కాబట్టి మళ్ళీ మనం 2తో డివైడబుల్ చేస్తే 2 into 39గా రాసుకోవచ్చు. ఇప్పుడు 39 నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది కదా క్లియర్గా. సో 3 into 13గా రాసుకోవచ్చు. సో అప్పుడు మనం 156ని ఎలా రాసుకోవచ్చు? 2 into 3 into 13గా రాసుకోవచ్చు కదా. సో మనం 2 into 2ని 2 squareగా కూడా రాసుకోవచ్చు కదా. సో 2 square into 3 into 13 అనేది ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్గా రాసాను అనమాట 156ని. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ చూద్దాం. 1000 వచ్చి అంటే ఏంటి? 10 into 10 అనగా రాసుకోవచ్చు కదా డైరెక్ట్గాను. సో మనం ఇక్కడ 2 సార్లు చేయాల్సిన అవసరం లేదు. ఒక 10 చేస్తే దానికి స్క్వేర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో 10కి మనం రాస్తే 2 into 5గా రాసుకోవచ్చు కదా. 2 times ఉన్నాయి కాబట్టి 10, 2 into 5 2 times కాబట్టి 2 square 5 squareగా రాసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, సో అలానే 5005 కూడా మనం చేసాం అనుకో, ఎన్ నెంబర్ 5 కానీ 0 కానీ ఉంటే 5తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5తో చేస్తాము. తర్వాత 1001ని 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 7 into 143 రాస్తాము. తర్వాత 143 చూసుకుంటే మనం 11 into 13 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 5005ని మన ప్రోడక్ట్ ఆఫ్ ఎట్లా రాసుకోవచ్చు? 5 into 7 into 11 into 13గా రాసుకోవచ్చు. సో ఇలాగా మనం ప్రతి ఒక్క నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవచ్చు. రైట్. సో ఈ మెథడ్ను వాడి మనం ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటామో చూద్దాం. సో ఇప్పుడు నేను 3 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేసి చూపిస్తాను మీకు, ఎలా కనుక్కుంటారో దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో 336, 54 నెంబర్ ఇచ్చాడు. ఓకే, సో ఈ నెంబర్స్కి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్గా రాసుకుంటాం. ఫస్ట్ 336ని ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ రాసుకుంటాను. ఇది క్లియర్గా 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3తో డివిజిబుల్ చేస్తాము. 3 into 112 అవుతుంది. మళ్ళీ 2తో డివిజిబుల్ చేసుకోవచ్చు. ఎన్ నెంబర్ 2 నెంబర్ కాబట్టి. ఓకే, సో ఇంకా ఈవెన్ నెంబర్ ఎన్ నెంబర్ ఈవెన్ కాబట్టి మళ్ళీ 2తో చేస్తాము. అలానే మళ్ళీ 2తో చేస్తాము. ఇలా చేసుకుంటూ వెళ్తే మనకి ఈ 336ని ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ ఇలా రాసుకోవచ్చు. అంటే 2 4 times కాబట్టి 2^4 into 3 into 7 అయింది. రైట్. అలానే 54 నెంబర్ని మనం మళ్ళీ ప్రోడక్ట్గా రాస్తున్నాం చూడండి. 2తో పోతుంది కాబట్టి 2 into 27. ఇది చూస్తే 3 cube క్లియర్గా అర్థమవుతుంది. సో 3 9s are 3 3s are రాసుకుంటే మనం 54 కూడా 2 into 3 power cube రాసుకోవచ్చు. ఫస్ట్ ఇలా రాసేసిన తర్వాత మనం ఫస్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని రాస్తాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి?
హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండి. ఈ రెండిట్లో కామన్గా ఎంత ఉందనేది కదా. చూడండి మీరు క్లియర్గా ఏముంది కామన్, 3 అనేది కామన్గా ఉంది రెండిట్లో, ఒక 2 అనేది కామన్గా ఉంది. ఓకే, అంతకుమించి ఈ రెండిట్లో ఏం కామన్గా లేదు కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని 2 × 3 అంటే 6గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా రాసేసుకోవచ్చు ఈజీగా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఎల్సీఎం చేసేటప్పుడు ఎట్లా చేస్తామంటే ఫస్ట్ 2 ఉంది కదా, ఈ రెండిట్లో పెద్దదేంటి, 2/4 పెద్దదే, 2 పెద్దదే, 2/4 కదా, సో 2/4 రాస్తాం. నెక్స్ట్ 3 చూసుకుంటే ఇక్కడ 3 ఉంది, 3³ ఉంది. ఈ రెండిట్లో పెద్దదేంటి, 3³ కదా, 3³ రాస్తాం. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 లేదు, సో పెద్దదేంటి 7 కాబట్టి ఒక 7 రాస్తాం. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేస్తే మనకి 3024 వస్తుంది, రైట్. సో ఈ విధంగా మనం ఈజీగా హెచ్సిఎఫ్ ఎల్సిఎం రెండు కనుక్కోవచ్చు అనమాట. ఓకే, మీకు ఇంకొక రూల్ కూడా చెప్తాను చూడండి ఇక్కడ. సో మనకు ఇంకో రూల్ కూడా వస్తుంది. ఎలా అంటే అది రెండు నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. ఇది ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేస్తే మనము ఆ ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్గా కూడా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేశాను. సో ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఏంటంటే 336 ఒకటి, 54 ఒకటి కదా. సో ఇది ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్గా కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీని నుంచి మనం ఒకసారి హెచ్సిఎఫ్ కనుక్కున్నామంటే ఎల్సిఎం కనుక్కోవచ్చు ఈజీగా. ఓకే, సో 336 × 54 హెచ్సిఎఫ్ ఎంత, 6 కదా. సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మనం. సో ఇదే విధంగా మీకు ఒక ప్రాబ్లం ఎలా ఇచ్చాయంటే మనకి చూడండి, ఇక్కడ ప్రాబ్లంలో హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం కనుక్కున్నాడు. నేనేం చెప్పాను, ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఎల్సిఎం అని చెప్పాను కదా, అది యూస్ చేస్తాం. సో హెచ్సిఎఫ్ × ఎల్సిఎం ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ అని వేస్తాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు కదా, హెచ్సిఎఫ్ సబ్స్టిట్యూట్ చేస్తే మనం దీన్ని బట్టి మనం ఎల్సిఎం కనుక్కోవచ్చు అనమాట ఈజీగా. ఓకే, సో ఇక్కడ లాస్ట్ ప్రాబ్లం కూడా చేద్దాం. ఓకే, ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది కనుక్కోవాలంటారు 2 నెంబర్స్కి. ఆ నెంబర్స్ ఏంటంటే 510 ఒకటి, 92 ఒకటి. సో ఫస్ట్ మనం 510 నెంబర్ తీసుకుంటాము. ఓకే, సో ఎన్ నెంబర్ 0 కాబట్టి 2తో పోతుంది ఈజీగాను, ఎన్ నెంబర్ 5 కాబట్టి 5తో పోతుంది. ఓకే, సో తర్వాత వచ్చి 51 వచ్చి చూస్తే 6తో పోతుంది. 51 అనే నెంబర్ 3తో పోతుంది. ఎలా అంటే 5, 1 యాడ్ చేస్తే 6 వస్తుంది కదా, 6 వచ్చి డివిజిబుల్ అవుతుంది 3 తోటే కాబట్టి 51 కూడా డివిజిబుల్ అవుతుంది. సో 3తో డివైడ్ చేస్తే 17 వస్తుంది. సో ఇప్పుడు 510 ఎలా రాసుకోవచ్చు మనం, 2 × 5 × 3 × 17గా రాసుకోవచ్చు. అలానే 92 తీసుకుంటాం మనం, ఎన్ నెంబర్ 2 కాబట్టి 2తో చేస్తాము. తర్వాత వచ్చి మళ్ళీ ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో చేస్తాము. సో ఇంక దేంతో పోదు కాబట్టి 92ని ఈ విధంగా రాసుకోవచ్చు, 2 × 2 × 23. అంటే సో ఇప్పుడు ఈ రెండింటికి హెచ్సిఎఫ్ అనుకోవాలంటే ఏం చేస్తాము, కామన్గా ఎంత ఉందో చూసుకుంటాం. ఈ రెండింటిలో కామన్గా ఎంత ఉంది, 2 ఒకటే ఉంది కాబట్టి 2 ఒకటే కామన్గా ఉంది, ఇంకేం కామన్గా లేదు. సో హెచ్సిఎఫ్ అనేది 2 అవుతుంది. ఎల్సిఎం చూసుకునేటప్పుడు మనం ప్రతి ఒక్కటి చూసుకోవాలన్నమాట. ఇక్కడ 2లో పెద్దదేంటి, ఇక్కడ 2² పెద్దది రాసుకుంటాం. 3లో పెద్దదేంటి, 3 కాబట్టి 3 రాసుకుంటాం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 అసలు లేదు కాబట్టి 5 రాసుకుంటాం. ఇక్కడ 17, ఇక్కడ 17 అసలు లేదు కాబట్టి 17 రాసుకుంటాం. ఇక్కడ 23, ఇక్కడ 23 అసలు లేదు కాబట్టి 23 రాసుకుంటాం. ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి 23,460 వస్తుంది. సో ఈ విధంగా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కుంటాం అనమాట. ఇప్పుడు మనం √2ని ఇర్రేషనల్ నెంబర్ని ప్రూవ్ చేద్దాం. ఓకే, సో ఇలా ప్రూవ్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే చిన్న థీరం ఒకటి ప్రూవ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఈ థీరం ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి, ఈ థీరం 1.2 పి అనే ఒక ప్రైమ్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఈ ప్రైమ్ నెంబరు A² టర్మ్ని డివైడ్ చేస్తుంది అనుకోండి కంప్లీట్గాను, అంటే అది ఏని కూడా డివైడ్ చేస్తుందని చెప్తాను అనమాట. ఇది చాలా సింపుల్ ప్రూవ్ చేయడం. చూడండి మీకు సో నేను ర్యాండమ్గా ఒక నెంబర్ తీసుకుంటాను, ఆ నెంబర్ ఏ అనే కంపోజిట్ నెంబర్ తీసుకుంటాను. సో మనకు తెలుసు ఏ నెంబర్ని కూడా మనం ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవచ్చు అని తెలుసు. సో నేను ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్గా రాసుకుంటున్నాను, P1 × P2 × P3 సో ఆన్ Pn అనమాట. అంటే ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్గా రాసుకున్నాను ఈ నెంబర్ని. ఇప్పుడు A² చేస్తాను చూడండి, అప్పుడు ఏమవుతుంది, దీన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయడమే కదా, అంటే P1 × P2 × P3 × సో ఆన్ Pnని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాను, అంతే కదా. సో P1 × P2 × సో ఆన్ Pn అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏదన్నా ఒక నెంబర్ తీసుకుందాం వీటిల్లో A² ఉన్నటువంటి నెంబర్లు, అది P1 కావచ్చు, P2 కావచ్చు, P3 కానీ. ఓకే, సో ఇది వచ్చి ఇప్పుడు A² కంప్లీట్గా డివిజిబుల్ చేస్తున్నట్టే కదా. ఓకే, అలా చేస్తున్నప్పుడు అదే P3 నెంబరు మనకి ఏలో కూడా ఉంది కదా, అదే P3 సేమ్ ఏలో కూడా ఉంది కదా, అంటే అదే P3 ఏని కూడా డివైడ్ చేస్తుంది అనమాట. సింపుల్ ప్రూవ్ చేయడం, ఎందుకంటే ఆ P3 అనేది A² ఉంది, ఏలో కూడా ఉంది కాబట్టి ఆ P3 అనేది A² డివైడ్ చేస్తుంది, ఏని డివైడ్ చేస్తుంది అనమాట. అంటే ఏదన్నా ప్రైమ్ నెంబర్ P ఒక A² కానీ డివైడ్ చేస్తే అదే ప్రైమ్ నెంబరు ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఓకే, ఇది థీరం. సో ఇప్పుడు మనం √2 ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడానికి రెడీ అయిపోయాం. ఇలా ప్రూవ్ చేయడానికి మనం కాంట్రరీ మెథడ్ వాడతాం. కాంట్రరీ మెథడ్ అంటే ఏంటంటే √2 మనకి మనం ఏం ప్రూవ్ చేయాలి, √2ని ఓకే ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో √2ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలన్నప్పుడు మనం కాంట్రరీగా తీసుకుంటాం అనమాట స్టేట్మెంట్ని. అంటే ఏంటంటే √2 అనేది రేషనల్ నెంబర్ అనుకుంటాం. లెట్ us టేక్ ఓకే
లెటర్స్ టేక్ √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అనుకున్నప్పుడు మనకి ఏంటంటే ఒక రాంగ్ స్టేట్మెంటు, డెడ్లీ రాంగ్ వస్తుంది అనమాట స్టేట్మెంటు. అలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మనం అనుకున్న అజంప్షన్ రాంగ్ అని ప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ √2ని రేషనల్ నెంబర్ అనుకుంటాను. మనకు తెలుసు రేషనల్ నెంబర్స్ ఎలా రాసుకోవచ్చు, P/Q ఫార్మాట్లో రాసుకోవచ్చు. ఓకే, సో అలాగే నేను P/Q ఫార్మాట్ రాసుకోవడం కోసం దీన్ని సమ్ R/Sలో రాశాను. ఓకే, ఇక్కడ S ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, సమ్ R అనేది ఒక నెంబరు, S అనేది ఒక నెంబర్. ఓకే, సో ఏదైనా మనం P/Q ఫార్మాట్లో రాసుకున్నప్పుడు కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్కి 2/4 అనే నెంబర్ ఉందనుకోండి, దీన్ని క్యాన్సిలేషన్ కూడా చేసుకుని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే 2 1s are 2, 2 2s are 2 చేసుకొని 1/2గా కూడా రాసుకోవచ్చు కదా. నేను ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేస్తానంటే కామన్ ఫ్యాక్టర్స్ని క్యాన్సిల్ చేస్తాను. కామన్ ఫ్యాక్టర్స్ క్యాన్సిల్ చేసి ఇంకేమీ వీటికి ఫ్యాక్టర్స్ లేకుండా సమ్ A/B ఫార్మాట్లో రాసుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు A, B నెంబర్స్ ఏమంటారంటే కోప్రైమ్ నెంబర్స్ అంటారు. కోప్రైమ్ అంటే ఏంటంటే ఈ రెండింటి నెంబర్స్కి ఇంకేది క్యాన్సిల్ చేయడానికి ఉండవు అనమాట. అవే A/Bగా ఉంటాయి ఫైనల్గా. అంటే నేను ఫైనల్గా ఇప్పుడు √2ని A/B ఫార్మాట్లో రాసేసాను. ఇక్కడ A, B అనేవి కోప్రైమ్ అనమాట. కోప్రైమ్ అంటే ఇంకేం క్యాన్సిల్ చేయలేము అనమాట ఆ రెండింటికి. ఓకే, ఫైనల్ నెంబర్స్ అనమాట అవి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ వీటిని నేను క్రాస్ మల్టిప్లై చేసి చేసుకుంటాను చూడండి. ఓకే, దీన్ని A ఈజ్ ఈక్వల్ టు √2 Bగా రాసుకోవచ్చు కదా. ఓకే, సో నేను దీన్ని రెండు సైడ్లు స్క్వేర్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, A² ఈజ్ ఈక్వల్ టు 2 into B కదా. సో ఏదైనా నెంబర్ని మనము ఇప్పుడు చెప్పాను కదా నీకు, ఇప్పుడు 12 ఫ్యాక్టర్స్ అంటే ఎట్లా రాసుకోవచ్చు మనము. ఓకే, 6 into 2గా రాసుకోవచ్చు కదా. అంటే 6 into 2గా రాసినప్పుడు ఈ 12 అనేది 6తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది. అందుకే 6 into 2గా రాశారనమాట. అట్లానే మనం ఏదైనా ఒక నెంబర్ని 2 into Bగా రాసామంటే A² నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది, Bతో డివిజిబుల్ అవుతుంది అని దాని అర్థం. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చేస్తుంది A² అనేటటువంటిది 2తోటే డివిజిబుల్ అవుతుంది అని వస్తుంది అనమాట. ఓకే, డివైడ్స్, సో A² 2 డివైడ్స్ అనమాట. 2 డివైడ్స్ A² ఇక్కడ. ఓకే, మనకు థీరం ఏం చెప్తుంది, ఏదైనా ఒక నెంబర్ని A² కానీ డివైడ్ చేస్తే ప్రైమ్ నెంబర్ మనం ఇప్పుడు చూసాం కదా థీరము. సో 2 అనేది 2 డివైడ్స్, ఆ థీరంని బట్టి 2 డివైడ్స్ A అని కూడా వస్తుంది అనమాట. అంటే 2 డివైడ్స్ A² చేస్తే ఆ థీరం ఏం చెప్తుంది, 2 డివైడ్స్ A అని కూడా చెప్తుంది కదా. ఓకే, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటి, A² ఈజ్ ఈక్వల్ టు 2B² అనేటువంటిది ఈక్వేషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనకేమొచ్చింది A డివైడ్స్ 2 అని వచ్చింది కదా. A డివైడ్స్ 2 అంటే అర్థం ఏంటి, Aని మనం 2 into సంథింగ్ అని రాసుకోవచ్చు ఫ్యాక్టర్స్ కాబట్టి. సమ్ అదర్ నెంబర్ వచ్చి C అనుకుందాం. ఓకే, అంటే నేను ఏ నెంబర్ని 2 into సమ్ అదర్ నెంబర్ Cగా రాస్తాను. ఎందుకు రాసుకోవచ్చు, A డివైడ్స్ 2 అని చెప్పి మనం ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 1లో ప్రూవ్ చేసాం కాబట్టి. ఇక్కడ A ఈక్వల్ టు 2C అనేదాన్ని పైన దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, 2C² ఈజ్ ఈక్వల్ టు 2B² అని వచ్చింది. ఓకే, సో దాన్ని స్క్వేర్ చేస్తే 4C² ఈజ్ ఈక్వల్ టు 2B². ఓకే, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి B² ఈజ్ ఈక్వల్ టు 2 into C² అని వచ్చింది. అంటే అర్థమైంది, ఇక్కడ మనకి క్లియర్గా చూస్తుంది ఇక్కడ B² తోటే 2 అనేది డివైడ్ చేస్తుంది అనమాట. 2 అనేది డివైడ్ చేస్తుంది అంటే B² డివైడ్స్ విత్ 2 అని వచ్చింది. ఓకే, మనకి కేవలం ఏం చెప్తుంది, 2 అనే నెంబర్ని B²తో డివైడ్ చేస్తే Bని కూడా డివైడ్ చేస్తుంది 2తోనే అని వస్తుంది థీరం. ఓకే, సో ఇది ఒక స్టేట్మెంట్ నెంబర్ 2 అనమాట. ఈ రెండు నెంబర్ని అర్థం చేసుకుంటే మనం అర్థమవుతుంది A, Bకి అనేవి ఒక 2 అనేటటువంటిది కామన్ ఫ్యాక్టర్ ఉంది. అంటే 2 డివైడ్స్ విత్ A అండ్ 2 డివైడ్స్ విత్ B అని చెప్పి మనం ప్రూవ్ చేసాం ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 తోటి. అంటే 2 అనేది Aకి Bకి ఒక కామన్ ఫ్యాక్టర్ అనమాట. మనం ఏం తీసుకున్నాము, అన్ని క్యాన్సిల్ చేసి A, B అనేవి వాటికి ఇంకేమి కామన్ ఫ్యాక్టర్స్ లేవు అనుకున్నాం. కాబట్టి మనకి A, Bకి 2 అనేటటువంటి కామన్ ఫ్యాక్టర్ ఉంది అని వచ్చింది. అంటే ఏంది, మనం అనుకున్న అజంప్షన్ రాంగ్ అనమాట. మనం రాంగ్ అజంప్షన్ తీసుకున్నాం కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది అనమాట. సో √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టుగా మీకు క్లియర్గా స్టెప్స్ అనేవి చూపిస్తాను. సో మీకు ఎగ్జామ్లో రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి స్టెప్స్ చూపిస్తాను. ఓకే, ఇక్కడేంటి √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలన్నమాట. మనం దానికోసం ఏం చేస్తాము, మనము √2ని రేషనల్ నెంబర్గా అనుకున్నాం. ఓకే, ఆల్రెడీ చేసాం. సో మనం ఇది రేషనల్ నెంబర్ కాబట్టి P/Q సమ్ ఫార్మాట్లో రాసుకోవచ్చు కాబట్టి √2ని R/Sగా రాసుకున్నారు. R/Sగా రాసుకున్న తర్వాత దీంట్లో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్ క్యాన్సిల్ చేసి ఫైనల్గా వచ్చి √2 ఈజ్ ఈక్వల్ టు A/B అనిగా రాస్తున్నారు అనమాట. ఇక్కడ A, B అనేది కోప్రైమ్ నెంబర్స్ అనమాట. అంటే ఏంటంటే వీటికి క్యాన్సిలేషన్ ఏమి చేయలేమన్నమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే A ఈక్వల్ టు B into √2 అని వస్తుంది కదా. సో దీన్ని ఏం చేస్తారంటే బోత్ సైడ్ స్క్వేర్ చేస్తారు. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 2B² ఈజ్ ఈక్వల్ టు A² అవుతుంది. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది A² ఈజ్ ఈక్వల్ టు 2 into సంథింగ్ అని రాస్తాం కాబట్టి 2 డివైడ్స్ A² క్లియర్గా తెలుస్తుంది కదా.
సో మనకి థీరం ఏం చెప్తుంది, 2 డివైడ్స్ ఏ స్క్వేర్ 2 ఆల్సో డివైడ్స్ విత్ ఏ అని చెప్తుంది అనమాట థీరం ప్రకారం. ఓకే, సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఏ అనేటువంటిది 2తో డివైడ్ చేస్తుంది కాబట్టి ఏని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 2 ఇంటూ సమ్ అదర్ ఇంటీజర్ సిగా రాసుకోవచ్చు. సో ఏ ఈక్వల్ టు 2cగా రాస్తున్నారు. ఓకే, సో దీని ఏం చేస్తారు మనం మళ్ళీ బోత్ సైడ్ ఏ ఈక్వల్ 2cని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే, దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం 2b² ఈక్వల్ టు a స్క్వేర్తో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి b² ఈక్వల్ టు 2c² అని వచ్చింది. దాని అర్థం ఏంటి, b² కూడా 2తో డివైడ్ అవుతుందని వచ్చింది. ఓకే, 2 డివైడ్స్ విత్ b², 2 డివైడ్స్ b ఆల్సో అని చెప్పి మనం ఆల్రెడీ థీరం వచ్చింది. అంటే a, bకి 2 అనేటువంటి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఓకే, మనం అనుకున్న అజంప్షన్ ప్రకారము అవి కోప్రైమ్స్ కాదు అని తెలుస్తుంది అనమాట. ఇలా ఎందుకు వచ్చింది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అంటే మనం అనుకున్నటువంటి అజంప్షన్ రాంగ్ కాబట్టి. సో √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో 5√3ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటాడు. మనం 5√3ని రేషనల్ నెంబర్ అనుకున్నప్పుడు మనం ఏదో a/b ఫార్మాట్లో రాసుకోవచ్చు అని చెప్పాం కదా. సో అటుపక్క పంపిస్తాం అనమాట. సో √3 ఈజ్ ఈక్వల్ టు 5 అటుపక్క పోతే ఏమవుతుంది, a/5b అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ మనం ఆల్రెడీ √3ని √2ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసాం. ఇదే మెథడ్ వాడి మనం చేయగలుగుతాం అనమాట, √2ని √3ని ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి. ఎప్పుడైనా కూడా ఒక ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ కాదు. ఓకే, సో √3 అనేది ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఇట్లాంటి వాటికి √3ని ప్రూవ్ చేసి ఇర్రేషనల్ నెంబర్ గాను మనం అక్కడ రాసుకుంటాం అనమాట. సో ఒక లెఫ్ట్ సైడ్ కానీ ఇర్రేషనల్ నెంబర్ అయితే రైట్ సైడ్ కూడా ఇర్రేషనల్ నెంబరే అవుతుందని ప్రూవ్ చేసేస్తాం ఈజీగా. అలా కాకుండా మనకి ఇట్లా ఇచ్చాడు 5 + √2ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నాడు అనుకో, ఈజ్ ఈక్వల్ టు సమ్ p/q అని రాసుకున్నాం అనుకో. ఓకే, సో √2 ఈజ్ ఈక్వల్ టు మనం అట్లానే p/q -5 అని పెడతాం. అంటే అర్థం ఏంటి, p - 5q/q అని అవుతుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం అంటే ఈ √2ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తాం. అంటే రైట్ సైడ్ తిట్టు మనం రేషనల్ నెంబర్ అనుకున్నాం కదా. సో ఇది లెఫ్ట్ సైడ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తే ఏమవుద్ది, ఒక ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ అవ్వదు. కాబట్టి √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి ఈ 5 + √2 కూడా కంపల్సరీగా ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తాను అనమాట. ఓకే, సో దీంతో నేను ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ అనేది కంప్లీట్ చేశాను. మీకు ఏదైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో రాయండి, నేను అడ్రస్ చేస్తాను.